హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీస్ రివ్యూ అండ్ వ్లాగ్స్. సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన 4 మంత్స్కే ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. అండ్ దట్టు మీషోస్ మీద రివ్యూస్ చేసే ఛానల్ మానిటైజేషన్ అవడం అంటే అసలు నిజంగా చాలా రేర్ అనమాట. అంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ అలాంటిది నేను 4 మంత్స్లో ఎలా రివ్యూ చేశాను. అండ్ యూట్యూబ్ నుంచి అందరు ఈ మధ్య యూట్యూబ్స్ పెడుతున్నారు కాబట్టి యూట్యూబ్ నుంచి లక్షలు వచ్చేస్తున్నాయి అంటారు కాబట్టి సో నేను యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తున్నాయి కూడా మీకు చూపిస్తాను. వావ్, ఇంత మనీ వస్తున్నాయా యూట్యూబ్ నుంచి అని మీరు కూడా అంటారనమాట వీడియో చూసిన తర్వాత. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా ఆల్రెడీ ఎవరైతే యూట్యూబ్ పెట్టున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా, మనకి మానిటైజేషన్ ఆన్ అయిపోయింది అనమాట. సో ఆన్ అయిపోతే మీకు ఇలా డాలర్ సింబల్ కనిపిస్తుంది. సో ఇది వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఏదైనా కానీ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మన వీడియోని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా ప్రతి వీడియో మీద నాకు ఎంత అమౌంట్ జనరేట్ అయ్యింది. అండ్ నేను ఎలా 4 మంత్స్లో ఛానల్ అయితే మానిటైజేషన్ చేశాను. 4 మంత్స్లో నాకు వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. అండ్ అదైనా 1 మంత్కి అంటే 5 మంత్స్ అయిందనమాట. అప్పటికి నాకు ఇంకా మళ్ళీ 4000 వాచ్ అవర్స్ అవ్వడం, 1000 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో నాకు వచ్చేసరికి రీసెంట్గా ఇంకొక 10 డేస్ నుంచి మానిటైజేషన్ ఆన్ అయింది. మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నాకు ఎంత పేమెంట్ వస్తుందని చూపిస్తాను. ఇప్పటికీ మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర మీకు $2.36 కనిపిస్తుంది. ప్రెజెంట్ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఒక 10 డేస్ అవుతుంది. ఇప్పటికి నాకు వచ్చిన మనీ. అండ్ ఇందులో 2 వీడియోస్ అనేవి కొంచెం బాగా వెళ్ళాయి. సో ఎంత వస్తున్నాయని చూపిస్తాను. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా. అండ్ ఏం టిప్స్ ఫాలో అయ్యాను సబ్స్క్రైబర్స్ రావడానికి, వాచ్ టైం కూడా చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ఏ వీడియో అన్నది చూపిస్తాను. ఈ వీడియో చూసారా, క్వాలిటీ ఆలియా కట్ అని. ఇది మొత్తం 1.7K వ్యూస్ అయితే వెళ్ళాయి మనకి. ఇక్కడ మీరు ఎస్టిమేటెడ్ రెవెన్యూకి వెళ్తే $0.58 నాకు చెప్తుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఈ వీడియో అన్నది, ఈ డ్రెస్ నాకు అరౌండ్ 550 నుంచి 570 పడింది. రఫ్గా మనం 550 వేసుకుందాం. సో 550 రూపీస్ పెట్టి నేను ఒక డ్రెస్ కొని ఈ వీడియో రివ్యూ చేస్తే 1.7K అంటే మనకి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 1Kలో వ్యూస్ వెళ్తే అబ్బా బాగానే వెళ్ళాయి అనిపిస్తుంది. సో అంత 1.7K వెళ్తే నాకు ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ చూడండి, $0.58 అన్నమాట. సో ఆ $0.58ని మీరు రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటే మీకు దగ్గరగా 40 నుంచి 50 రూపీస్ అవుతుంది. మనం రఫ్గా ఒక 50 రూపీస్ వేసుకుందాం. అంటే నేను ఒక 550 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ కొంటే నాకు అది 1.7K వ్యూస్ వెళ్తే నాకు జనరేట్ అయిన రెవెన్యూ ఎంత, 50 రూపీస్. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇది 2.5K వ్యూస్ వెళ్ళాయి. అండ్ ఇది వాచ్ టైం ఎక్కువ ఉంది, మీకు అనిపించవచ్చు కదా. అదైతే చిన్న వాచ్ టైము 3 మినిట్స్ ఉంది, అందుకే తక్కువ జనరేట్. లాంగ్ వీడియోస్ ఏంటంటే 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి వీడియో మిడిల్లో కూడా యాడ్ పడుతుంది కాబట్టి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనుకుంటారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోకి చూపిస్తాను చూడండి. 2.4K వెళ్ళాయి కదా, నాకు ఈ వీడియోకి 0.63 అన్నది జనరేట్ అయిన అటువంటి రెవెన్యూ అన్నమాట. ఈ వీడియో మీద నేను ఖర్చు పెట్టిన అమౌంట్ వచ్చేసరికి ఇది 49 నుంచి 99 రూపీస్ లోపు ఉండే అమెజాన్ ఐటమ్స్ అనమాట. ఇవి నాకు అరౌండ్ 700 నుంచి 750 లోపు అయ్యాయి. సో ఇప్పుడు ఈ 0.63ని మనం రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నాము అంటే దగ్గర ఒక 70 రూపీస్ వచ్చాయి అనుకోండి. అంటే ఒక 700 రూపీస్ మనం ఖర్చు చేస్తే 700 ఖర్చు చేసిన వీడియో మీద నాకు దగ్గరకు వచ్చింది 70 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇంకా అసలు ఇంకా వ్యూస్ తక్కువ వచ్చే వాళ్ళు ఉంటాం కదా, 500, 300, వాటికైతే మీకు ఎంత వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఉందారా, ఇది 500 అలా వ్యూస్ వెళ్ళాయి కదా. దీని మీద చూడండి $0.14 అన్నమాట. అంటే లిటరల్లీ యూట్యూబ్ నుంచి ఎంత తక్కువ మనీ జనరేట్ అవుతుందో చూడండి. ఇప్పుడు మీకు షార్ట్స్ చూపిస్తాను. షార్ట్స్ వచ్చేసరికి మనకి చాలా ఎక్కువ వ్యూస్ పోతుంటాయి కదా. సో అదే షార్ట్స్ అయితే ఎంత వస్తాయి. ఇప్పుడు ఈ షార్ట్ అన్నది 10K వ్యూస్ పోయాయి చూడండి. 10K అంటే మంచిగానే వ్యూస్ పోయాయి కదా. ఇది కూడా మానిటైజేషన్ ఆన్ అయ్యి ఉంది, మీకు కనిపిస్తుంది కదా డాలర్ మానిటైజేషన్ ఆన్ అని. ఇంకా షార్ట్స్ అయితే అది నెక్స్ట్ లెవెల్ రెవెన్యూ, ఇంకా అసలు 0.08. సో 10K వ్యూస్ ఒక షార్ట్స్ మీద వెళ్తే మనకు వచ్చిన రెవెన్యూ అంతా 0.08. అంటే ఇంకా దాన్ని మనం రూపీస్లో చెప్పాలి అంటే 10 రూపీసో ఇంకా అలా అయ్యి ఉంటాయి. ఇంకా నాకు తెలిసి 10 to 15 రూపీస్ అన్నమాట. సో యూట్యూబ్ అన్నది ఇలా ఉంటుంది. నేను మీకు స్టార్టింగ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను అసలు ఛానల్ సక్సెస్ స్టోరీ ఇదంతా చెప్పడం కంటే అసలు చాలామందికి అపోహ ఉంటుంది కదా, యూట్యూబ్లో లక్షలు వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ పెట్టేయడం ఈజీ, చేసేయడం ఈజీ అని చెప్పి మీకు ఎందుకు చెప్తున్నాను అనమాట. నాకు 4000 వాచ్ అవర్స్ 1000 వచ్చి మనీ జనరేట్ అవ్వడం అన్నది స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 2nd ఏప్రిల్ అనమాట. సో దానికంటే ముందు బిఫోర్ 1 మంత్ ముందే 500 అయిపోయి అది 500 సబ్స్క్రైబర్ 3000 వచ్చి వాచ్ అవర్స్ అయింది. అదై నుంచి మనీ యాడ్స్ రావడం అనడానికి 1 మంత్ టైం పట్టింది. సో
నాకు 2nd ఏప్రిల్‌న మానిటైజేషన్ ఆన్ అయింది. అంటే అప్పటి నుంచి నా వీడియోస్ ఏ పెట్టినా దాని మీద వచ్చే యాడ్‌లకి నాకు మనీ జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను మీకు చూపించిన వీడియోస్ అవన్నమాట. నేను మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత. సో 2nd ఏప్రిల్ నుంచి 10th ఆర్ 11th ఏప్రిల్ లోపు, అంటే ఒక 10 డేస్ లోపు నాకు జనరేట్ అయిన రెవెన్యూ చూసారా, $2.36 అయితే జనరేట్ అయింది. సో ఎంత తక్కువ అమౌంటో మీరే చూసుకోండి. సో నేను అనుకున్నాను, నాకు కొంచెం ఐడియా ఉందనమాట, తక్కువే అమౌంట్ వస్తుంది యూట్యూబ్లో నుంచి అని. బట్ నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ డైలీ $1 అన్న జనరేట్ చేయగలిగితే బాగుండని. అండ్ మళ్ళీ యూట్యూబ్లో ఏంటంటే మనకి $100 అవ్వాలి. $100 అయిన తర్వాతే మనకి అకౌంట్లోకి అన్నది మనీ పడుతుంది. అంటే మనకి ఫస్ట్ పేమెంట్ 8,000, 8,500 అలా వస్తుందన్నమాట. సో నేను అలా అనుకుంటే, నేనే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఛానల్ పెడితే నా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లీస్ట్గా రీచ్ అయిందన్నమాట. అంత కంటెంట్ మనం ఎంత మంచిది పెట్టినా అలా. సో ఇది ఇంకా మనం మీషో ఛానల్. అండ్ ఇంకా కొంతమంది కామెంట్ చేస్తారనమాట, మీరు ప్రమోషన్ చేస్తున్నారు, మీరు మీషో వాళ్ళు ఎంత మీకు ప్రోడక్ట్లు పంపిస్తే కానీ అని చెప్పి. అంత సినిమా ఉండదన్నమాట అక్కడ. మనం స్టార్టింగ్ మన ఛానల్ ఉంది ఆల్రెడీ పెట్టేసి వ్యూస్ లక్షల్లో ఉన్న వాళ్ళు, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఎవరు ప్రోడక్ట్లు పంపట్లేదు అనమాట. వాళ్ళకి వస్తాయి తప్ప మనకు రావు. సో మనం మనీ ఖర్చు పెట్టుకొని ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలి. సో నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళైతే కనుక మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఎంత అమౌంట్ రాబోతుందని. దాన్ని బట్టి మీరు ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాలో చూడండి. పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే కనుక ఇలా మనీ ఇన్వెస్ట్ చేసి పెట్టాల్సిన ఛానల్స్ కంటే కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండే ఛానల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ మీరు మనీ పెట్టరు, టైం మాత్రమే పెడుతున్నారు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ వచ్చినట్టు. అదే ఇప్పుడు నాలాగా ఇట్లా మీషో ఛానల్ అనుకోండి, దీని మీద నేను ఒక్కొక్క వీడియో చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో, ఎడిటింగ్ పడుతుంది, అంతా చేసి నేను డబ్బులు పెట్టి కూడా ఇంత చేస్తే ఒక బిజినెస్ లాస్లో నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఛానల్ సక్సెస్ ఎట్లా అయింది అని అంటారా అంటే, అసలు ఏదో ఒక 2-3 వీడియోస్ అన్నవి నావి వైరల్ అయ్యి 50K 40K అలా పోయాయి. దానివల్ల వాచ్ టైం వచ్చింది. అండ్ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి షార్ట్స్ వచ్చారు. మీరు కూడా సబ్స్క్రైబర్స్ తొందరగా తెచ్చుకోవాలంటే మాత్రం షార్ట్స్ పెట్టండి, ఈజీగా వెళ్తుంది. ఆ షార్ట్స్లో కూడా నాది ఏంటంటే మీషో మెహందీస్ ఉన్నాయి కదా, ఆ స్టెన్సిల్స్ అన్నవి చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అందుకని నేను అవి కొంచెం ఎక్కువ షార్ట్స్ చేసి దాని ద్వారా సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ ఏడు చూడాలని లేదు. మళ్ళీ యూట్యూబ్లో ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మనకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది మనీ, పక్కనోడు బాగుపడిపోతాడు అన్నట్టు ఫీల్ అయిపోయి చాలామంది ఛానల్ సబ్స్క్రైబే చేసుకోకుండా చూస్తుంటారు. మీరే ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. 98% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో చెప్పేది ఏంటి అంటే, ఓవరాల్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి మనీ రావు. మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు దాని మీద యాడ్ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే ఇట్లా చేస్తుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎలాంటి మనీ అయితే రావండి. సో అండ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేము. అండ్ ఈ మీషో వీడియోస్ చేయడం అన్నది చాలా కష్టము. సో ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక బెటర్ ఇలా మనీ ఇన్వెస్ట్ చేసే ఛానల్స్ కాకుండా ఇంకేదన్నా ట్రై చేయండి తప్ప ఇలాంటి అయితే ట్రై చేయకండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్